హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైన్స్ సోషల్కి సంబంధించినటువంటి ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్ అయితే ఒకసారి చూద్దాము. సో దీంట్లోనే మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, చాలా క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మానవుని కంటిలో అందబిందువు గల ప్రాంతం ఏది అనేసి అడుగుతున్నారండి. ఇన్ హ్యూమన్ ఐ ప్లేస్ ఆఫ్ బ్లైండ్ స్పాట్ ఈజ్. సో మనకు మానవుని కంటిలో అందబిందువు అనేది ఎక్కడ ఉంటుందండి? దృక్నాడి మరియు రెటీనా కలిసే చోటులో మనకు అందబిందువు అనేది ఉంటుందండి. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హ్యాజ్ అనేసి ఇచ్చారండి అయస్కాంత క్షేత్రానికి. సో మనం ఏదైనా అయస్కాంతాన్ని చూసినట్లయితే దాంట్లో పరీక్షిస్తే దానికి పరిమాణం ఉంటుందా, దిశ ఉంటుందా, సో ఏముంటుంది అనేసి అడిగారండి. సో అయస్కాంత క్షేత్రానికి మనకు దిశ, పరిమాణం రెండు కూడా ఉంటాయండి. అయస్కాంత క్షేత్రానికి డైరెక్షన్ ఉంటుంది, అలాగే మ్యాగ్నిట్యూడ్ రెండు కూడా ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఎగ్జాంపుల్ ఫర్ కాంటాక్ట్ ఫోర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అనేసి ఇచ్చారండి. క్రింది వారిలో స్పర్శ బలానికి ఉదాహరణ. సో మనకు స్పర్శాబలం అంటే ఏంటంటే, ఏవైనా రెండు వస్తువులు తీసుకున్నప్పుడు మనము ఒకదానికొకటి ప్రత్యక్షంగా తాకినప్పుడు వాటి మధ్య పనిచేసేటటువంటి బలాన్ని వచ్చేసి మనము స్పర్శాబలం అంటామండి. కాంటాక్ట్ ఫోర్స్ అనేసి చెప్తాము. సో స్పర్శాబలం అనేది మనకు ఏదైనా రెండు వస్తువులు ప్రత్యక్షంగా తాకితే మాత్రమే మనకు ఈ స్పర్శాబలం అనేది ఏర్పడుతుందండి. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే, భూమి వైపునకు వస్తువులు లాగబడటం. భూమి వైపునకు వస్తువులు లాగబడేది ఏమవుతుందండి? ఇది గురుత్వాకర్షణ బలం అవుతుంది. సో దీంట్లో మనకు లాగుతుంది, కానీ ఇక్కడ మనకు భూమి కానీ వస్తువు కానీ మనకు ప్రత్యక్షంగా తాకడం లేదు. సో కాబట్టి ఇదేమవుతుంది, మనకు ఇది క్షేత్ర బలం కిందికి వస్తుంది. నార్మల్ క్షేత్ర బలంలో మనకు స్పెషల్గా చెప్పాలంటే ఇది గురుత్వాకర్షణ బలం. నెక్స్ట్, గాలి గుండా కదులుతున్న వస్తువులపై గాలి కలగజేసే బలాన్ని ఏమంటామండి? మనము స్పర్శా బలం అంటారు. ఎందుకంటే గాలి అనేది వస్తువును తాకినప్పుడు మనకు ఆ వస్తువు అనేది కదులుతుంది, లేకపోతే అటు ఇటు మనకు జరుగుతుంటూ ఉంటాయి కాబట్టి సో అది మనకు స్పర్శా బలం కిందికి వస్తుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, మిగిలినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే, అయస్కాంతం యొక్క వేరొక అయస్కాంతంపై ప్రయోగించే బలం అనేసి ఇచ్చారు. సో ఇదేంటిది? మనకు ఇది కూడా క్షేత్ర బలం కిందకి వస్తుంది. స్పెషల్గా చెప్పాలంటే ఇది మనకు అయస్కాంతం తోటి కాబట్టి ఇది అయస్కాంత బలం కింద చెప్పచ్చు. నెక్స్ట్, ఒక ఆవేశపూరిత వస్తువు మరొక ఆవేశపూరిత వస్తువుపై కలగజేసేటటువంటి బలాన్ని ఏమంటామండి? మనము స్థిర విద్యుత్ బలము అనేసి చెప్తాము. సో ఇక్కడ మనకు స్పర్శా బలానికి అడిగారు కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కంపేర్ ద గివెన్ స్పీడ్స్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు 18 కిలోమీటర్లు గంటకు అనేసి ఇచ్చారండి. సో వీటన్నిటిని కూడా మనము ఒకే యూనిట్స్లలోకి తీద్దాం. సో ఇక్కడ మనకు కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు, సెంటీమీటర్ పర్ సెకండ్ ఇచ్చారు, మీటర్ పర్ మినిట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు ఎలా అండి? ఫస్ట్ 18 కిలోమీటర్స్ని చేద్దాము. సో 18 కిలోమీటర్స్ని మనము మీటర్ పర్ సెకండ్లో చేయాలంటే ఇంటూ 5/18 చేయాలండి. సో మనకు 5 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది ఫస్ట్ వన్కి. నెక్స్ట్ 500 సెంటీమీటర్స్ పర్ సెకండ్ అనేసి ఇచ్చారండి. సో 500/100. సో ఇది కూడా మనకు ఎంత అవుతుందండి? 5 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇది 360 మినిట్స్. సో దీన్ని మనము ఎలా మార్చాలండి? 360 డివైడెడ్ బై 60 అండి. సో మనకేమవుతుంది? 6 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో ఇచ్చినటువంటి స్పీడ్స్ అన్నిటిని కూడా మనము మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ అయితే చేసామండి. సో చేంజ్ చేసినప్పుడు మనకేమవుతుంది? ఇక్కడ 18 కిలోమీటర్లు
18 km/h అలాగే 500 cm/s. ఈ రెండు కూడా మనకు ఏమవుతుంది మీటర్లోకి మార్చినప్పుడు 5 m/s కిందనే వస్తుంది. సో A = B అవుతుంది. అలాగే మనకు 360 minutes తర్వాత ఇది వచ్చేసి మనకు 6 m/s అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. A = B అవుతుంది. ఈ రెండిటికంటే C అనేది ఎక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసర కణజాలంలోని మృత కణాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ప్రసర కణజాలములోని మృత కణాలను గుర్తించండి. సో మనకు మొక్కలలో మనకు ప్రసరణ కణజాలంలో ఎక్కువగా ఉండేది ఏంటిదంటే దారువు పోషక కణజాలం అనేటటువంటి 2 భాగాలు ఉంటాయండి. ప్రసరణ కణజాలంలో దారువు ఉంటుంది, అలాగే దీంతోపాటు ఏముంటుందండి పోషక కణజాలం ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వీటిల్లో సజీవ కణాలు ఉంటాయండి, అలాగే మృత కణాలు 2 కూడా ఉంటాయి. సో దారువులో చూసుకుంటే దారు కణాలు, సో కణజాలంలో మృత కణాలను గుర్తించండి అనేసి ఇచ్చారు కదా. సో ప్రసర కణజాలంలో దారువు ఉంటుందండి, మీ అందరికీ తెలిసిందే దారువు. అలాగే పోషక కణజాలం ఉంటుంది, పోషక కణజాలము ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ దారువు చూసుకున్నట్లయితే దారువులో వచ్చేసి దారు కణాలు, దారు వాహికలు మరియు దారు తంతువులు ఉంటాయండి. సో దీంట్లో మనకు దారు తంతువులు వచ్చేసి ఏమవుతాయండి, ఇవి మనకు మృత కణజాల కిందికి వస్తాయి. అలాగే దారు మృదు కణజాలం మాత్రమే దీంట్లో సజీవ కణజాలంగా ఉంటుందండి. నెక్స్ట్ పోషక కణజాలంలో చూసుకున్నట్లయితే పోషక కణజాల తంతువులు మాత్రమే మనకు ఏంటివి మృత కణాలు. మిగిలిన చాలనీ కణాలు కానీ సహకణాలు కానీ పోషక కణజాలం మృదు కణజాలం కానీ ఇవన్నీ కూడా మనకు ఏంటివండి సజీవ కణాల కిందికి చెప్పచ్చు. సో ఇక్కడ మనకు ఏముంటాయండి, సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు దారు కణం అండి, దారు కణము, దారు నాళాలు ఇవి మనకు మృత కణాల కిందికి వస్తాయి. దారు మృదు కణజాలం మాత్రమే సజీవ కణం అండి, గుర్తుపెట్టుకోండి. దారువులో దారు మృదు కణజాలం మాత్రమే సజీవ కణంగా ఉంటుంది. దారు కణం కానివ్వండి, దారు నాళాలు కానివ్వండి, ఇవి మృత కణాల కిందికి వస్తాయి. అలాగే పోషక కణజాలంలో వచ్చేసి మనకు పోషక కణజాల తంతువులు కూడా మృత కణాల కిందికే వస్తాయండి. ఇక్కడ చాలని కణాలు కానీ సహకణాలు కానీ ఇవన్నీ కూడా మనకు సజీవ కణాల కిందికే వస్తాయి. సో కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుందండి. ప్రసర కణజాలంలోని మృత కణాలు ఏవి అంటే దారు కణము, దారు నాళాలు, అలాగే పోషక కణజాల తంతువులండి. నెక్స్ట్ క్వశ్చను, ప్లాస్టిక్ వినియోగమును గురించి సరి అయిన వాక్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో కింద ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు ప్లాస్టిక్ కప్పులో వేడి టీ తాగడం ఆరోగ్యానికి హానికరం అనేసి ఇచ్చారు. సో ఇది మనకు కరెక్టే, సరి అయినవి గుర్తించండి అనేసి ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్లాస్టిక్ కవర్లలో మిగిలిన ఆహారంను ఉంచి పారవేస్తే వాటిని తిన్నప్పుడు జంతువులకు హానికరం అవుతుంది. ఇది కూడా కరెక్టేనండి. నెక్స్ట్ది ప్లాస్టిక్ పదార్థాలను పారవేసినప్పుడు అవి నీటి వనరులను కలుషితం చేయవచ్చు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ప్లాస్టిక్లు నేలలో కలవడానికి అధిక సమయం తీసుకోవడం కారణంగా అది జీవ సంబంధిత ప్రక్రియల ద్వారా జరగడమే అనేసి ఇచ్చారు. సో కాబట్టి ఇది రాంగ్ అండి. సో కరెక్ట్ అనేవి ఓన్లీ ABC అండి, ఓన్లీ ABC. సో 4th ఆప్షన్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో సరికాని జతలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ సిల్వర్ కార్ప్ అనేసి ఇచ్చారండి. సిల్వర్ కార్ప్ వచ్చేసి మంచినీటి చేప అండి, మంచినీటి చేప. అలాగే ఇక్కడ పీనియస్ మోనోడాన్ సముద్రపు రొయ్య అనేసి ఇచ్చారు, ఇది కరెక్టే. నెక్స్ట్ బాంబే డక్, ఇది వచ్చేసి సముద్రపు చేప అండి, మంచినీటి చేప కాదు.
సముద్రపు చేప. అలాగే మాక్రోబ్రాక్రియం రోజోన్బెర్గి, ఇది మంచినీటి రొయ్య అనేసి ఇచ్చారు, ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ మనకు తప్పుగా ఉన్నది బీసీ అండి. సరికాని జతలు వచ్చేసి బీసీ. సో ఇక్కడ మనకు బీసీ అని ఏసీ అండి, ఏసీ అనేది తప్పు. ఇక్కడ మనకు రివర్స్ ఇచ్చారండి. సిల్వర్ కార్ప్ అనేది మంచినీటి చేప, బాంబే డక్ అనేది సముద్రపు చేప. నెక్స్ట్ క్వశ్చను, మోకాల్లోని కీలు ఏది అనేసి అడిగారండి. మోకాల్లో వచ్చేసి మనకి ఏ కీలు ఉంటుందండి, మడతబందు కీలు ఉంటుంది. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికంలను ఎంచుకోండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే రైజోబియం బ్యాక్టీరియా లెగుమినేసి మొక్కల వేరు బుడిపెల్లల్లో జీవిస్తుంది అనేసి ఇచ్చారు. సో ఇది అందరికీ తెలిసిందే, ఇది కరెక్టే. నెక్స్ట్ కేవలం సహజీవన బ్యాక్టీరియా మాత్రమే నత్రజని స్థాపన చేస్తుంది అనేసి ఇచ్చారు, ఇది రాంగ్ అండి. కేవలం అనేసి ఇచ్చారు. మిగిలినటువంటి బ్యాక్టీరియాలు కూడా సహజీవనం మనకు నత్రజని అనేది స్థాపన చేస్తాయండి, ఓన్లీ ఈ రైజోబియం బ్యాక్టీరియానే కాకుండా. సో కాబట్టి మనకు ఏం ఆప్షన్ అవుతుందండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో? ఇక్కడ ఏ అనేది కరెక్టే, ఇది రాంగ్ అండి. ఆర్ ఈజ్ ఇన్కరెక్ట్, ఏ అనేది కరెక్ట్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, రక్త ఫలకికలకు సంబంధించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. రక్త ఫలకికల గురించి సో చూద్దాము. ఇవి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ రవాణాలో పాల్గొనును అనేసి ఇచ్చారండి. సో రక్త ఫలకికలకు చూసుకున్నట్లయితే మనము ఇవి రక్త స్కందనంలో మాత్రమే పాల్గొంటాయండి. అంటే రక్త ఫలకికలు మనకు బ్లడ్ అనేది గడ్డ కట్టడానికి ఇది యూజ్ అవుతుందండి. రక్త ఫలకికలు ఏం చేస్తాయంటే మనకి ఏమైనా దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉన్నప్పుడు తొందరగా రక్తం గడ్డగట్టడానికి ఈ రక్త ఫలకికలు అనేటివి యూజ్ అవుతాయి. సో ఇవి రక్త ఫలకికల గురించి సరైన వాక్యం ఏదండి, ఆప్షన్ 2 మాత్రమే. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ రవాణాలలో పాల్గొంటాయి అనేసి ఇచ్చారండి. సో ఇవి వచ్చేసి మనకు ఎర్ర రక్త కణాల పని అండి. ఎర్ర రక్త కణాల పని ఏంటి అంటే మనకు శరీరంలో ఉండేటటువంటి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రవాణాలో పాల్గొంటాయన్నమాట. నెక్స్ట్ ఇవి సూక్ష్మ క్రిములతో పోరాడును అనేసి ఇచ్చారండి. అలాగే ఇవి శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని కూడా అందిస్తాయి అనేసి ఇచ్చారు. సో ఇవేంటంటే వైట్ బ్లడ్ సెల్స్ అండి, తెల్ల రక్త కణాలు చేసేటటువంటి పని. సో రక్త ఫలకికలు అనేటివి ఏం చేస్తాయంటే మనకు రక్తం గడ్డ కట్టడానికి తొందరగా రక్త ఫలకికలు అనేటివి సహాయపడతాయండి. ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయి, ఆక్సిజన్ను అలాగే కార్బన్ డైఆక్సైడ్ రవాణాలో మనకు సహాయం చేస్తాయి. అలాగే తెల్ల రక్త కణాల పని ఏంటంటే మనకు సూక్ష్మ క్రిములతో పోరాటము అలాగే శరీరానికి తగినటువంటి వ్యాధి నిరోధక శక్తిని అందించడంలో ఈ తెల్ల రక్త కణాలు మనకు సహాయపడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ వచ్చేసి ఆప్షన్ 2 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. శుక్రకణం ఉత్పత్తి నుండి విడుదల వరకు అది ప్రయాణించే మార్గము సరైన వరుస క్రమం ఏది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. శుక్రకణం ఉత్పత్తి వచ్చేసి ఫస్ట్ ముష్కము నుంచి, తర్వాత శుక్రవాహికకు, తర్వాత శుక్రాశయము, తర్వాత ప్రసేకం. ఇది సరి అయిన వరుస క్రమం అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సోషల్కి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. క్రింద ఇచ్చిన నదులను అవి సముద్రంలో కలిసే ప్రదేశంతో జతపరచండి అనేసి ఇచ్చారు. సో కృష్ణానది అండి మనకు హంసల దీవి అనేటటువంటి ప్లేస్లో సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే గోదావరి నది అండి. గోదావరి నది వచ్చేసి అంతర్వేది ప్లేస్లో మనకు సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ పెన్నా నది వచ్చేసి ఊటుకూరు, వంశధార నది వచ్చేసి కళింగపట్నం వద్ద అండి. కృష్ణానది వచ్చేసి హంసల దీవి, గోదావరి నది వచ్చేసి అంతర్వేది దగ్గర
నెక్స్ట్ పెన్నా నది వచ్చేసి ఊటుకూరు, వంశధార నది వచ్చేసి కళింగపట్నం అండి. సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఈ రాష్ట్రంలో ఉంది అనేసి ఇచ్చారండి. సో ఏ రాష్ట్రంలో ఉందండి? సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఒడిస్సాలో ఉంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెలికొండలు, ఇది మనల్ని చాలాసార్లు అడిగారండి. సో వెలికొండలు వచ్చేసి మనకు ఏ జిల్లాలో ఉన్నాయండి? ఇవి వచ్చేసి మనకు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి వెలికొండలు. నెక్స్ట్ క్వశ్చను, కెన్యా దేశం యొక్క జనాభా పిరమిడ్ నిర్మాణము ఈ క్రింది విధంగా ఉంటుంది అనేసి ఇచ్చారండి. మనకు కెన్యా దేశం యొక్క జనాభా పిరమిడ్ నిర్మాణం అయితే ఉంటుంది కదా, సో అది మనకు ఎలా ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో ఇది ప్రారంభంలో మనకు విశాలంగా ఉంటుంది. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో బహుళజాతి సంస్థలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చారండి? కార్గిల్ ఫుడ్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్ బాక్సీ అనేసి ఇచ్చారు. సో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కార్పొరేషన్సే, బహుళజాతి సంస్థలే అండి. మొత్తం ఈ 3 కూడా కార్గిల్ ఫుడ్స్ కానివ్వండి, టాటా మోటార్స్ కానివ్వండి, అలాగే ఇన్ఫోసిస్, రాన్ బాక్సీ. సో ఇవి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మనల్ని దాదాపుగా చాలాసార్లు అడుగుతున్నారు ఈ ఆర్కిటెక్చర్స్ గురించి. 2 నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలం పెట్టి దాని పైకప్పులు, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారు చేయబడేవి. పైన పేర్కొన్న నిర్మాణ శైలి అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి నిర్మాణ శైలులు అన్నీ కూడా కంపల్సరీగా నేర్చుకోవాలండి. చాలాసార్లు కూడా మనల్ని అడుగుతూ ఉన్నారు. సో ఈ శైలి ఏంటంటే ట్రబియేట్ అండి. 2 నిలువు స్తంభాలు అడ్డంగా ఒక దూలం పెట్టి దాని పైకప్పులు కానీ, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారు చేయబడతాయి. సో ఇది నిర్మాణ శైలి ఏంటిదండి? ట్రబియేట్. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వాక్యములలో సముద్రగుప్తునకు సంబంధించి సరి అయిన వాక్యములు అనేసి అడిగారండి. సో మనకు సముద్రగుప్తుని ఏమని పిలుస్తారండి? మొదటి చంద్రగుప్తుని యొక్క కుమారుడు అని పిలుస్తారు. ఎస్ కరెక్టే. నెక్స్ట్ సెకండ్ది, తమిళనాడులో కంచి వరకు తన జైత్రయాత్ర కొనసాగించాడు. సో ఇది కూడా కరెక్టేనండి. ఫస్ట్ది కరెక్టే, బీది కరెక్టే అండి. అలాగే దక్షిణాన 12 మంది రాజులను ఓడించడం కూడా జరిగింది. సో ఓన్లీ ABD కరెక్ట్ అండి సముద్రగుప్తునికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ అక్రమ రవాణాను నిరోధించే హక్కును గుర్తించండి అనేసి ఇచ్చారండి. మానవ అక్రమ రవాణా, సో దీన్ని ఏమంటామండి? పీడనాన్ని నిరోధించే హక్కు కిందికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ యూరోపియన్ దేశంలో టిప్పు సుల్తాన్ సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు అనేసి ఇచ్చారు. సో ఏ యూరోపియన్ అండి? ఫ్రాన్స్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ పేర్ అనేసి ఇచ్చారండి. సరికాని జతను గుర్తించండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే వందన శివ పర్యావరణవాది, రాజ్ కుమారి దేవి స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ నెక్స్ట్ది చూసుకున్నట్లయితే లక్ష్మీ అగర్వాల్. సో లక్ష్మీ అగర్వాల్ గురించి ఇచ్చారండి. సో లక్ష్మీ అగర్వాల్ వచ్చేసి గిరిజన తెగ మహిళల హక్కులు అనేసి ఇచ్చారు. మహిళల హక్కులు కాదండి, యాసిడ్ దాడి బాధితుల హక్కుల కోసం. లక్ష్మీ అగర్వాల్ వచ్చేసి మనకు యాసిడ్ దాడి అండి. యాసిడ్ దాడి జరిగినటువంటి బాధితుల కోసము, వారి యొక్క హక్కుల కోసం పోరాడింది ఎవరు అంటే లక్ష్మీ అగర్వాల్ అండి. అర్చన సోరెంగ్ ఎవరంటే గిరిజన సాంప్రదాయాలపై కథనాలు. సో ఇవి కరెక్టే. సో రాంగ్ వచ్చేసి మనకు ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ వచ్చేసి ఎన్నికల సంఘం ఒక పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తించే అర్హతల విషయంలో సరి అయిన సమాధానాన్ని ఎన్నుకోండి అనేసి ఇచ్చారండి.
సో ఏదైనా ఒక ఎన్నికల సంఘం వచ్చేసి ఒక పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తించాలంటే ఏం చేయాలండి? రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కనీసం 6% ఓట్లు అనేది సాధించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కనీసము 2 సీట్లను గెలుచుకోవాలి. సో ఇలా చేసినట్లయితే రాష్ట్ర పార్టీగా గుర్తింపు అనేది మనకు ఇవ్వడం జరుగుతుందండి. సో 2 కూడా కరెక్టే. సో 2 కరెక్టే కాబట్టి బోత్ ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయాల నుండి మతాన్ని ఎప్పటికీ వేరు చేయలేమని పేర్కొన్నవారు ఎవరు? సో ఎవరండి? గాంధీజీ అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, మన దేశంలో తొలి నదీలోయ నాగరికతలు విలసిల్లలేదు అనేసి వచ్చారండి. సో ఎక్కడ అంటే గ్రీస్లో. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సో మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి ఇవి. పాఠశాలల్లో విద్యా లక్ష్యాల సాధనకు విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమూహారమే విద్యా ప్రణాళిక అని నిర్వచించింది ఎవరు అనేసి వచ్చారండి. సో ఎవరండి నిర్వచించింది? ఆల్బర్టీ అండి. పాఠశాలలో విద్యా లక్ష్యాల సాధనకు విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమూహారమే విద్యా ప్రణాళిక అని నిర్వచించింది ఆల్బర్టీ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి భావావేశ రంగానికి సంబంధించి ఇచ్చారండి. సరి అయిన సమాధానం గుర్తించండి అనేసి ఇచ్చారు. సో భావావేశ రంగంలో మనం గ్రహించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే గ్రహించడం అంటే ఏంటంటే మానసిక సంసిద్ధతను సూచించడం అండి. నెక్స్ట్ విలువ కట్టడం అంటే అభినందించే గుణము అభివృద్ధి చెందటాన్ని మనము విలువ కట్టడం అంటాం. నెక్స్ట్ వ్యవస్థాపనము అంటే జీవిత తత్వాన్ని అలవరుచుకోవడం అండి. వ్యవస్థాపనం అంటే జీవిత తత్వాన్ని అలవరుచుకోవటము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బోధనోపకరణాలకు సంబంధించి సరియైన వాక్యాలను గుర్తించండి అనేసి వచ్చారండి. సో ఇక్కడ బోధనోపకరణాలకు సంబంధించి సో ఏమేమి ఇచ్చారండి? ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లో సమాంతర అలాగే కుంభాకార పుటాకార దర్పణాలు అయితే ఉంటాయి. చలనచిత్రాలు వచ్చేసి థార్న్డైక్ సంసిద్ధత నియమాన్ని తృప్తిపరచడం జరుగుతుంది. యథార్థ పరిస్థితులకు ప్రాతినిధ్యం వహించడాన్ని ఏమంటామండి? సిమ్యులేషన్ అనేసి అంటాము. జోడో జ్ఞాన్ అనేది ఒక ఆన్లైన్ మాసపత్రిక అనేసి ఇచ్చారు. ఇది మాసపత్రిక అనేది కాదండి.